నమస్తే. నిన్న నల్గొండలో భారీ బహిరంగ సభ జరిగింది. కానీ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. అసలు వాస్తవంగా నిన్న జరిగిన ఆ సభలో నల్గొండల నాగార్జున డిగ్రీ కాలేజ్ ఆవరణలో జరిగినాయి. ఆ గ్రౌండ్‌లో విభేదాలు మామూలుగా భగ్గుమనలేదు. చాలా ఘోరంగా భగ్గుమన్నాయి. అదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధీనంలోనే నడిచింది సభ. ఆయన ఎవరి ఎవ ఎవ ఆ ఫ్లెక్సీలలో గానీ, లేకపోతే ఎవరెవరి పేర్లు ఉండాలి, లేకపోతే ఎవరి ఫోటోలు ఉండాలి, ఎవరిని పిలవాలి అనేది మొత్తం ఒక మాటలు చెప్పుదునా ఏ టు జెడ్ మొత్తం కోమటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మామూలుగా కాదు, నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షునికి విలువ లేదు ఆడ. అసలు తీసి పక్కన పడేసాడు. చెప్తా నేను ఏమేం జరిగింది అనేది. అయితే నిన్న నల్గొండ డిస్టిక్ కనకల్లో శంకుస్థాపన చేసింది రేవంత్ రెడ్డి. హ్యామ్ రోడ్లకు సంబంధించి దాదాపు 13,006 కోట్లతోటి 6,092 కిలోమీటర్ల మేర 441 రోడ్లకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు శంకుస్థాపన చేసింది. అసలు చాలామందికి డౌట్ ఏంటంటే అసలు ఈ హ్యామ్ రోడ్లు అంటే ఏంటంటే అనేది డౌట్. హ్యామ్ అంటే హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్. రోడ్డు రవాణా రంగంలో హ్యామ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రహదారులను నిర్మించే ఒక ప్రత్యేకమైన విధానం అంట. అయితే దీనిలో 3 దశలు ఉన్నాయి. ఈ పద్ధతిలో నిర్మాణ ఖర్చులను ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలు 2 పంచుకుంటాయంట. ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించి నేను చెప్పేది పనితీరు విధానం ఎట్లుంటుందంటే 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ తీసుకుంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో దాదాపు 40% మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుందంట. ఇక రెండో దశకు వస్తే మిగిలిన 60% మొత్తాన్ని ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ తన సొంత నిధుల నుంచి లేదా బ్యాంకు రుణాల ద్వారా భరించి రోడ్డును పూర్తి చేస్తుందంట రెండో దశలో. ఇక మూడో దశకు వస్తే ప్రాజెక్టు పూర్తయ్యి రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ మిగిలిన 60% మొత్తాన్ని వడ్డీతో సహా కాంట్రాక్టర్కు కొంతకాలం పాటు వార్షిక వాయిదాల రూపంలో చెల్లిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కాంట్రాక్టర్లపై ఆర్థిక భారం పూర్తిగా పడదు కాబట్టి పనులు నాణ్యతగా మరియు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ప్రభుత్వంపై కూడా ఒకేసారి మొత్తం భారం పడదు. ఇది హ్యామ్ రోడ్లకు సంబంధించి ఇది అంటే ప్రభుత్వ ప్లస్ ప్రైవేటు 2 భాగస్వామ్యంతో చేస్తుంది. దీనివల్ల రోడ్లు నిర్మాణం తొందర అవుతుంది, నాణ్యతతో అవుతుంది అనేది ప్రధానంగా ఉన్న అంశం హ్యామ్ రోడ్లకు సంబంధించి. నిన్న శంకుస్థాపన చేసిండు, అయిపోయింది. బహిరంగ సభ పెట్టిండు, అయిపోయింది. ఆయన వీళ్ళు కేటీఆర్ హరీష్ రావుపై మామూలు కాదు తీవ్ర దాడి చేసిండు, మాటల దాడి. మూసీ నదికి సంబంధించి 100% దాన్ని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసి తీరుతా, ఎవడు అడ్డం పడ్డా ఎవడు ఆత్మహత్య చేసుకున్నా అని చాలా ఘాటుగా మాట్లాడాడు. ఎవడు అడ్డుకోలేడు అని చెప్తున్నాడు. రకంగా రక్షణ శాఖ నుంచి కూడా కొన్ని అనుమతులు వచ్చిన భూములకు సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మాట్లాడాడు. ఇదంతా ఒక ఎత్తు. ఆయన హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేయడం, సభలో మాట్లాడడం, రాజకీయ విమర్శలు చేయడం, తర్వాత అసలైన ఉద్యమకారులు కేసీఆర్ ఆయన లీటర్ పెట్రోల్ దొరికింది కానీ ఓ ఆటన పెట్టుకొని అగ్గిపెట్టి తెచ్చుకోలేకపోయిండు. వీళ్ళదేం త్యాగం, మరి వీళ్ళ త్యాగాల ముందల శ్రీకాంత్ చారి త్యాగం ఏంది, యాదయ్య త్యాగం ఏంది, ఆ తర్వాత చాలామంది పేర్లు చెప్పిండు. వాళ్ళ త్యాగాలు ఏందని చాలా ఘాటుగా స్పందించాడు. ఓ రకంగా అటాక్ చేసిండు. ఇదంతా ఒకటి, ఇదంతా ఒక అంశం ఆ సభలో జరిగింది. ఇంకా అసలైన అంశం ఏంటంటే బగ్గు అన్నాయి కాంగ్రెస్లో. నల్గొండలో సభ పెట్టిండు కదా, అది నల్గొండ కోమటిరెడ్డి అడ్డ అంటే అక్కడ ఎమ్మెల్యే ఆయన చెప్పినట్టే నడిచింది. ఎంత దారుణం అంటే పున్నా కైలాష్ నేత ఉన్నాడు కదా, డీసీసీ అధ్యక్షుడు, ఆయనకు ఆహ్వానం లేదు. ఎందుకు ఆ పదవి నాకు అర్థం కాదు. 4 గీక్కొనికిన దేనికి ఆహ్వానం లేదు. ఆ బ్యానర్లో లేకపోతే R&B శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు ఒక పత్రాలు కొట్టిస్తారు కదా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి, అంటే మామూలుగా దాంట్లో కూడా పున్నా కైలాష్ పేరు ఏంది, ఫోటో లేదు. ఇప్పుడు పున్నా కైలాష్ డీసీసీ అధ్యక్షుడు, ఆయన పేరు ఉండాలి కదా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనది లేదా. గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్, ఆయన పేరు లేదు, ఫోటో లేదు. ఒకటే శంకర్ నాయక్, ఎవరు ఎస్టీ బిడ్డ శంకర్ నాయక్, ఆయన ఫోటో లేదు, పేరు లేదు. తర్వాత నెల్లికంటి సత్యం సిపిఐకు సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన ఫోటో కూడా లేదు. ఎంత ఘోరం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు ఆయన మధ్యలో తన కొడుకు గురించి చెప్పి ఎమోషనల్ అయ్యండి. గుర్తుందా మీకు? ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఏదో ఐఏఎస్ అధికారి ఈయనకు ఏదో అది, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు చనిపోయినప్పుడే నా జీవితం అంతా పోయింది, నాకు ఆశయాలు లేవు, నేనేమన్నా ఉంటే ప్రజల కోసమే ఉన్నా,
నాకు ఎవరి మీద కక్ష లేదు, నా కొడుకే లేడు, నాకు ఏంది జీవితం, ఏదో ఉన్న జీవితాన్ని ప్రజల కోసం దారబోయనికి ఉన్న తప్ప నాకు వేరే స్వార్థం లేదన్నాడు. మరి ఇదేంది? ఇది స్వార్థం కాదా? ఇది కక్ష కాదా? ఇది పగ కాదా? డిసిసి అధ్యక్షునికి పిలుపు లేదు. ఆయన చెప్పిండు, డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ ఏమన్నాడంటే, నాకు పిలుపు లేకపోయినా నేను కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్ నాయకుడిని, ఎవరో చెప్తేనో అవసరం లేదు, నేను బాధ్యతకు పోతా అని పోయిండు. ఆయన పోయిండు, కూర్చున్నాడు. పిలుపు లేదేం లేదు ఆయనకు, అస్సలు లేదు. గుత్తా సుఖేందర్ రెడ్డిది కూడా లేదు, నెల్లిక ఇద్దరు ఎమ్మెల్సీలు లేదు. మరి నీవు చెప్పిన మాటలకు ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు చనిపోయినప్పుడే నా జీవితమే పోయింది, నేను ప్రజల కోసం ఉన్నోనివి అని అన్నోనివి, మరి ఎందుకు ఆ వివక్ష, ఎందుకు ఆ కక్ష, ఎందుకు ఆ పగ? కోమటిరెడ్డి గారు, ఇది మాటలకు చేతలకు చాలా తేడా ఉంది, 100% తేడా ఉంది. ఆ మధ్యలో పున్నా కైలాష్ నెతుకు ఆయన మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పట్లో కూడా ఏదో డిసిసి అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నాడు. ఆ మధ్యలో వార్తలు ఘోరంగా వచ్చినాయి కదా. ఆ పగ ఇంకా చల్లారలేదు. అయితే పున్నా కైలాష్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గతంలో కొట్లాట అయింది. ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మున్గోడుల బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసింది కదా. అప్పుడు బీజేపీకి ఓటేయమని చెప్పిండు కదా. అప్పుడు పున్నా కైలాష్ నేత మామూలుగా కాదు, ఘోరంగా తిట్టిండు, చాలా ఘోరంగా తిట్టిండు. అసలు అది ఆ పగ ఇంకా ఉంది ఆయనకు. ఆ పగ పెట్టుకొని పున్నా కైలాష్ నేతను గౌరవించలేదు, ఇద్దరు ఎమ్మెల్సీలను గౌరవించలేదు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని గౌరవించలేదు. ఇక ఆయన మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇట్లా ఆయన పరిస్థితి. ఇప్పుడు చెప్పాలి, మీరు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలకు దీనికి ఏమైనా అర్థం ఉందా? ఇది ఒక అంశం. ఇది రెండో అంశం. అయితే మూడో అంశం ఏంటంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ అడసలే లేడు, అసలు రాలేదు, లేనే లేడు. ఆయన నేను ఇంతకుముందు కూడా గతంలో 2-3 వీడియోలో మాట్లాడిన, ఆయనకు మంత్రి పదవి రాకపోతే నీవు కేటీఆర్ హరీష్ రావు కంటే ఎక్కువ కొట్లాడతాడు. ఏది కాంగ్రెస్లో ఉండి అయినా సరే, లేదా బయటకు పోయి అయినా సరే, రాజీనామా చేసినా కూడా ఆశ్చర్యం లేదు. లేదు, నేను అటెండే కాలే, అసలు పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు, అరే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏం లేదు, పట్టించుకోలేదు. అట్లా ఉంది. ఎంత బగ్గుమన్నాయంటే, ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే నల్గొండలా చాలా ఘోరంగా ఉన్నాయి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీళ్ళని సేకరించుకుంటే కిందికి పోతారు కదా. కిందికి పోతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన ఏదో మెమెంటో ఏనికపోతే సెక్యూరిటీ అడ్డుకున్నారని సెక్యూరిటీనే కొట్టాడు బుర్రి శ్రీనివాసరెడ్డి. నల్గొండ ఎట్లుందంటే ఇక ఆయన జాగిరి లాగానే ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాగిరి. ఇంకా ఆయన ఆడింది ఆట, పాడిందే పాట. ఇంకా ఆయన ఏం చెప్తే అది, ఎవరిని పిలవాలంటే వాళ్ళనే పిలవాలి, ఎవరు వద్దంటే వాళ్ళని వద్దు, పిలవద్దు అధికారులు. ఇదంతా ఇప్పుడు అధికారులు ఇవ్వాలి కదా. ఇదంతా ఎవరికి ఆహ్వానం ఇవ్వద్దు అనేది ఈయన చెప్తేనే వింటారు అధికారులు. అందుకే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వాళ్ళకు నోటీసులే పంపినట్టున్నాడు అధికారులకు, ఆర్ఎండ్బి అధికారులకు. నా ఫోటో ఏది, నా పేరేది, నాకు ఆహ్వానం ఏడుంది అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ వార్తలు బయటకు వస్తాయి, విభేదాలు బగ్గు అన్నాయి. అరే రేపటి నాడు నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలుసు. ఇవన్నీ వార్తలు బయటకు వస్తాయి. ఆయనకు తెలిసినా కూడా పెద్ద పట్టించుకోండి, పోతే పోని. ఆయనకి ఏముంది చెప్పు, నల్గొండ నాది, నాకు మంత్రి పదవి, నా ముఖ్యమంత్రి అది లేదు, ఏం లేదు, నల్గొండలో నేను గెలిస్తే చాలు, నల్గొండ ఎమ్మెల్యేలంతా నా ఆధీనంలో ఉంటే చాలు, నాకు నల్గొండ చాలు, రాష్ట్రంతో నాకేం పని అనే కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు. విభేదాలు, మామూలు విభేదాలు బగ్గుమన్నాయి. మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే హాజరు కాలేదు. 100% ఈరోజు కూడా నేను చెప్తున్నా చూడు, 2 మంత్రి పదవులు ఉన్నాయి, అవి ఎవరికి వస్తావో అర్థం కాని పరిస్థితి. రాజగోపాల్ రెడ్డికి రాకపోతే ఆయన రాజీనామా చేస్తాడు, బీజేపీ కన్నా పోతాడు, లేదా కాంగ్రెస్లోనే ఉండి ప్రతిపక్షం కంటే ఎక్కువ కొట్లాడతాడు. కంట్లో నలుసుగా, ఎవరికి, రేవంత్ రెడ్డికి కంట్లో నలుసుగా, చెవి దగ్గర జుర్రిగలాగా, చెప్పు కాలు మధ్యలో ఒక రాయిలాగా తయారవుతాడు. ఇదైతే రాసి పెట్టుకొని, మొత్తం మీద అయితే కాంగ్రెస్లో, నల్గొండ కాంగ్రెస్లో కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.